ప్రతి ఉన్నతమైన వ్యక్తి వెనుక ఒక గురువు ఉంటాడని, తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని కలిగిన వ్యక్తి గురువేనని స్థానిక తహసీల్దార్ మాలతి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో స్థానిక మండల విద్యాధికారి పుష్పవేణి అధ్యక్షతన గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని 14 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని శాల్వా మెమెంటోతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మాలతితో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా దానికి గురువే కారణమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లి తండ్రి తర్వాత అంత ఉన్నత స్థానం మళ్ళీ గురువుకే దక్కిందన్నారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి ఒక ఉపాధ్యాయుడి గొప్పతనమేనని అన్నారు. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి రక్షకుడు ఆయనే ఉపాధ్యాయుడు, గురువు అని బ్రహ్మ, విష్ణు, ఈశ్వరు ముగ్గురు దేవుళ్లతో గురువును సమానంగా చూడడం జరుగుతుందన్నారు. గురువుకు అంతటి స్థానం ఉంటుందని ఈ సందర్భంగా గురువులను వారు కొనియాడారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మాలతి, మండల విద్యాధికారి పుష్పవేణి, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాణి, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, ఎస్టీయూ మండల అధ్యక్షులు సత్యనారాయణ, పిఆర్టీయూ మండల అధ్యక్షులు హరిబాబు, టీపీయూఎస్ మండల అధ్యక్షులు శ్రీహరి, టీపీటీఎస్ మండల అధ్యక్షులు ఫణీంద్రాచారి, ఎస్జీటీయూ మండల అధ్యక్షులు ప్రవీణ్, టీఆర్టీఎఫ్ అధ్యక్షులు విఠోబా, ఎల్ఎఫ్ఎల్ రాష్ట్ర నాయకుడు ప్రధానోపాధ్యాయులు గాలయ్య, సాయిరెడ్డి, వేణుప్రసాద్ తో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే ఫ్రీగా కూర్చోబెట్టేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అందులో మా తమ్ముడు కూడా ఇక్కడ ఉంటాడు కాబట్టి మీకు చెప్తున్నాను. మా తమ్ముడు చెల్లెలు ఇద్దరు టీచర్సే కాబట్టి మీ శ్రమ ఎంత విలువైందో, మీ టైం ఎంత విలువైందో, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇంకోటి, ఈ ప్రతి సంవత్సరం కూడా విద్యా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. పిల్లలు కూడా అంటే మన ఇంట్లో పిల్లల కన్నా స్కూల్ పిల్లలసే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఈ ఒక్కసారి అంటే ప్రతిసారి ఎవరో ఒకరు బెస్ట్ టీచర్గా ఎన్నిక అవుతారు. కానీ బెస్ట్ టీచర్ అనేది పిల్లల లోపల మీరు ఎప్పుడు బెస్ట్ టీచర్సే. అవార్డు వచ్చినంత మాత్రాన కాదు, తల్లిదండ్రుల లోపల పిల్లల లోపల మీరు ప్రతి ఒక్కరు బెస్ట్ టీచరే. ఈ ఒక స్థాయి అంటే చిన్న ఆల నుంచి స్టార్ట్ చేసి ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, పిఎం కానీ మీ చేతుల ద్వారా వచ్చిన వాళ్ళే. కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ శుభాకాంక్షలు మరియు అవార్డు గ్రహీతలందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అంతటి స్థానం దైవస్థానం ఇచ్చినటువంటి ఎవరికి అంటే ఆచార్యుడికి. గురువు యొక్క గొప్పతనం అనేది చాలా మనందరికీ తెలిసిందే. శిష్యుడు ఎంత గొప్పవాడు, గురు పరమహంస ఎంత గొప్పవాడు, అర్జునుడి గురు ద్రోణుడు ఎంత గొప్పవాడు అందరికీ తెలిసిందే. కబీర్ ఒక సంస్కృత శ్లోకంలో అంటాడు ఏమనంటే, తాకే గోపాయి బలిహారీ గురు ఆజ్ఞ దియో గోవింద్ బతాయి. అంటే గురువు దేవుడు ఒకేసారి కనుక మనకు ప్రత్యక్షమైతే ఎన్నో ముందుగా ఎవరికి నమస్కారం పెడతావు అని అంటాడు. అంటే కబీర్ ఏం చెప్తాడంటే, దేవుడి గురించి చెప్పింది ఎవరు అంటే నా గురువే కాబట్టి నేను మొదటి నమస్కారం నా గురువుకే చేస్తానంటాడు. అంతటి గొప్ప స్థానం ఉన్నటువంటి యొక్క గురువులని సన్మానించుకోవడం అనేది మన యొక్క గొప్పతనం. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమనంటే, మనకు రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే మన అందరికీ తెలిసిందే అంబేద్కర్. అంబేద్కర్ యొక్క అసలు పేరు ఏంటి? భీమ్రావ్ అంబేద్కర్. కానీ అసలు అంబేద్కర్ అనే పేరు ఆయనది కాదు. అది ఆయన యొక్క చదువుకున్న గురువు ఎవరైతున్నారో కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. ఆ యొక్క కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ యొక్క ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్నాడు మన భీమ్రావ్ అంబేద్కర్. అంతటి గొప్ప స్థానం ఉన్నటువంటిది మన సంస్కృతి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. మన యొక్క రాష్ట్రపతి ఎవరైతున్నారో ద్రౌపది ముర్ము. ఆమె పేరు కూడా ద్రౌపది కాదు. ఆమె టీచర్ ఎవరైతే వాళ్ళ స్కూల్లో ఆమె పుట్టి అని ఆమె పేరుని ద్రౌపది ముర్ముగా మారిస్తే ఆమె తన సర్టిఫికేట్స్లో వాళ్ళ ఇప్పటికీ కూడా ఆమె పేరు ద్రౌపది ముర్ముగానే ఉండిపోయింది. కాబట్టి అంతటి గొప్ప స్థానం ఉన్నటువంటి యొక్క గురు పూజోత్సవం యొక్క మనమందరం కూడా మీ యొక్క బెస్ట్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆధునిక యుగం వరకు ఆయన ఒక ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి రక్షకుడు. ఆయన ఎవరో కాదు, ఉపాధ్యాయుడు, గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని బ్రహ్మ విష్ణు పరమేశ్వరుతో సమానంగా గురువును మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సమాజం గురువును గౌరవిస్తుంది. అదేవిధంగా శిశువుకు
పరిచయం చేసే అమ్మ తొలి గురువు అయితే, నాన్న గుండెలపై తన్నులాడుతూ నడక నేర్పి నాన్నే రెండవ గురువు. ఆ తరువాత లోకంలో ఎలా నడుచుకోవాలో విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఇలా ఉండాలో నేర్పేవాడే గురువు. అందుకే మన భారతీయ సంస్కృతి, భారతీయ సమాజం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత 3వ స్థానం ఇవ్వడం జరిగింది. మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులందరికీ పిఆర్టీ తెలంగాణ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకటి మన పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో చేర్పించినట్టే 1వ తరగతిలో చేరడం చాలా తగ్గుతుంది. ఈ సంవత్సరం మన శంకరంపేట మండలం నుండి 3 ప్రీ ప్రైమరీ సెక్షన్ శాంక్షన్ అయ్యారు. ప్రైమరీ పాఠశాల ప్రారంభం కావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదే ఎంపీడీఓ గారు వస్తే బాగుండేది. నా ఉద్దేశం ఏంటంటే, మన మండలంలో ఉండే అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, మీడియా వారు కానీ చొరవ తీసుకొని ప్రతి పాఠశాల, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్ స్టార్ట్ అయిందంటే మన పాఠశాలలు చాలా బాగుపడతాయి. మన పాఠశాల కాదు, ఎందుకంటే విద్యనే ముఖ్యంగా వాళ్ళకు కోడింగ్ అంటే చాలా కూలిపడి ఏ పని చేసినా నాణ్యమైన విద్య అందాలని చెప్పి వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపుతారు. దాన్ని మనం ఏం చేద్దామంటే ఈసారి కనుక, ఎందుకంటే 1వ తరగతిలో మన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ ఉంటుంది, కానీ అదే ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ 3 క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రజాప్రతి కొంచెం చొరవ తీసుకొని జిల్లాలో మన మండలమే ముందుగా ఉండి మన గౌరవ ఎంఈఓ గారు చొరవ తీసుకొని అందరితో చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు ముందుకు సాగితే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు చేసిన జరుపుకోవడానికి మూల కారణమైన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మహాత్ముడు అతన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదలుపెట్టి అత్యున్నతమైన భారత రాష్ట్రపతి సందర్భంలో ఆయన శిష్యులు ఆయనను సన్మానిస్తాము అని వెళ్ళిన సందర్భంలో ఈ సన్మానం నా ఒక్కరికే చెందితే సరిపోదు, మరి నేను వచ్చిన వృత్తి ఏదైతుందో ఆ వృత్తిలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఈ సన్మానం చెందాలి, అందరూ కూడా గౌరవింపబడాలి. సమాజం చేత కానీ, విద్యార్థుల చేత కానీ, ఇతరుల చేత కానీ మరి విద్యాబుద్ధులు నేర్పి చక్కటి పాటను అందిస్తున్నటువంటి, మంచి పునాదులు వేస్తున్నటువంటి, మన భవిష్యత్తు పునాదులు వేస్తున్నటువంటి గురువులకు ఒక గొప్ప సన్మానం లభించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ మహానుభావుడు మరి నా జన్మదిన సందర్భంగా మరి మన గురువులందరికీ సన్మానం జరగాలి, మీరు గురు పూజోత్సవం జరుపుకోవాలని తెలియజేయడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం 5th సెప్టెంబర్ రోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మనం గురు పూజోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. గురువుల సేవలు స్మరించుకుంటున్నాం. మరి మన విద్యార్థులు కావచ్చు, మరి పాఠశాల స్థాయిలో విద్యార్థులు మనం సన్మానిస్తారు, వారు మనం స్మరించుకుంటారు. అట్లే మండల స్థాయిలో కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు చెప్పేసి అందరు, ఇందాక సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే, అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి సంవత్సరం కొంతమందిని సన్మానించుకోవడం, గౌరవించుకోవడం మనకు సంప్రదాయం. అది వాళ్ళందరికీ గౌరవించినట్టు ఉంటుంది. కాబట్టి మరి రాధాకృష్ణన్ గారు ఇచ్చారు. మరి ఆ గౌరవాన్ని మనకు విద్యార్థుల చేత కానీ, మండల స్థాయి అధికారుల చేత కానీ, జిల్లా స్థాయి అధికారుల చేత కానీ, రాష్ట్ర స్థాయి అధికారుల చేత కానీ మనకు ఆ గౌరవం లభిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా ఆ గౌరవం లభిస్తుంది మనకు ప్రతి సంవత్సరం. మరి అటువంటి గొప్ప గౌరవాన్ని స్వీకరించే మనం ఆ స్వీకరించే స్థానానికి పరిపూర్ణమైన సార్థకత తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మనం ఒక పాఠశాలలో పనిచేస్తున్నాము అనే భావన నుండి ఆ విద్యార్థి మన పిల్లలు, ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం మనం ఇంటి దగ్గర ఏ విధంగా అయితే నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఏ విధంగా అయితే అభివృద్ధిలోకి చెందాలి, నా పిల్లలు ఏ విధంగా అయితే మంచి చదువులు చదువుకొని డెవలప్ అయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటామో, మనం ఏ పాఠశాలలో పనిచేస్తున్నా ఆ పాఠశాలను కూడా ఒక కుటుంబంగా భావించాలి. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ మన పిల్లలుగా భావించి వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనతో సాయశక్తుల మనతో అయినంత వరకు ప్రయత్నం చేస్తూ వాళ్ళని సర్వతోముఖ అభివృద్ధికి
ఒక విద్యాపరంగానే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ సర్వతోముఖ అభివృద్ధికి మనం బాటలు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం నిజమైన వాళ్ళకు ఒక గైడ్, మార్గదర్శకులుగా నిలుస్తాం. వాళ్ళ మనసుల్లో చెరగనటువంటి ముద్ర వేయగలుగుతాం. ఎప్పటికైనా మనల్ని వాళ్ళు గుర్తుంచుకుంటారు. వాస్తవానికి ప్రైమరీ, హై స్కూల్ స్థాయి ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇప్పటికి మేము కూడా ఈ గురు పూజోత్సవం లభిస్తుందంటే మనకు నేర్పినటువంటి గురువులకి అంకితంగా భావించాలి. మరి మాకు లభించే గౌరవం అంతా మా గురువులకి లభిస్తుందని నేను భావిస్తున్నాను. మరి అట్లాంటి గొప్ప ఉన్నతమైన స్థానం మనది కాబట్టి మనం ఒక విద్యా బుద్ధులే కాకుండా ఇందాక చెప్పినట్టు అన్ని రకాలుగా విద్యార్థులు రకరకాల మనకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ రకరకాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది. అందులో ఏఐ అని, తర్వాత విద్యార్థులు రకరకాల పద్ధతులను మనకు ఎఫ్ఎల్ఎన్ అని, ఎల్ఐపి అని, ఏఐ విద్యా విధానం అని రకరకాల బోధనా పద్ధతులను మనం ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడానికి మన శిక్షణలు కూడా ఇస్తుంది. మన ఆ శిక్షణను పొంది మనం అదంతా పూర్తిగా పరిపూర్ణంగా విద్యార్థికి అందే విధంగా మనం ప్రయత్నం చేస్తూ, మనవంతుగా ప్రయత్నం చేస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి మనం తోడ్పాటు అందించాలి.